నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మెగాస్టార్ చిరంజీవి గారు మొన్న సంక్రాంతికి వస్తున్నాం అనే సక్సెస్తో హిట్ కొట్టినటువంటి ఒక అనిల్ రావుపూడి గతంలో దాదాపు 7 సక్సెస్లు అంటే 8 కంటిన్యూ హిట్లు కొట్టినటువంటి ఒక అనిల్ రావుపూడి గారితో రాబోతున్నటువంటి సంక్రాంతికి రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. మొత్తానికి ఈ సినిమా అప్డేట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుంది అండ్ షూటింగ్ పార్ట్లోకి దిగిపోతుంది అనేది సమాచారం అయితే ఉంది. అంటే ఆర్టిస్ట్ ఫైనలైజ్ చేసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. అంటే ఎవరి పాత్ర ఏ మేరకు ఉంటుంది, మరి వెంకటేష్ పాత్ర స్క్రిప్ట్ వర్క్ పక్కాగా లేకుండా సెట్స్ మీదకి వెళ్ళడం కరెక్ట్ కాదని ఉద్దేశం తాగారేమో తెలియదు. కానీ ఒకవేళ ఏమన్నా చిన్న చిన్న సన్నివేశాలు ఏమైనా చేసుకున్నారని తెలియదు. ఈ మధ్యకాలంలో బయటికి రివీల్ చేయట్లా, ఏమైనా జరుగుతున్నా కానీ రివీల్ చేయట్లా. ఇప్పుడు ఆర్టిస్టులు ఫైనలైజ్ అయినా కానీ రివీల్ చేయట్లా, ఊహాగానాల ద్వారా చెప్పుకోవడం తప్పితే. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే నయనతార ఒక మెయిన్ హీరోయిన్గా యాక్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఎందుకంటే చిరంజీవి గారి పక్కన ఎవరు చేస్తారు అనుకుంటున్నప్పుడు నయనతార అనే పేరు బయటకి అయితే వచ్చింది. నయనతార అంటే ఇది 3వసారి చెప్పాల్సి వస్తుంది. సైరా నరసింహారెడ్డి గాడ్ ఫాదరు ఈ సినిమాతో 3వసారిగా వీరి కాంబినేషన్లో అని చెప్పాల్సి వస్తుంది. అదండి. అయితే నయనతారే కాకుండా ఇంకా యువ హీరోయిన్ కూడా ఉండబోతుందని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఒకళ్ళు ఉంటే ఏ హీరోయిన్ ఉండొచ్చు, ఎందుకంటే అనిల్ రావుపూడి గారి సినిమాలు ఇప్పుడు వరుసగా 8వ హిట్ కొట్టి 9th హిట్ కోసం రెడీగా ఉంది. సో ట్రిపుల్ హ్యాట్రిక్ కోసం రెడీగా ఉన్నటువంటి ఒక అనిల్ రావుపూడి గారు ఒకళ్ళు పెడితే ఏ యంగ్ హీరోయిన్ పెట్టే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే పాత్ర డిమాండ్ మేరకు పెడతారండి. ఒకవేళ ఐశ్వర్యరాజేషన్ తీసుకోవాలి, మీనాక్షి చౌదరిని తీసుకోవాలనుకున్నప్పుడు ఏ పాత్రకి ఎవరైతే సూటబుల్లో వాళ్ళనే పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆబ్లిగేషన్ పరంగా చూసుకుంటే కష్టం కదా. ఆయనకి ఇద్దరిలో ఆబ్లిగేషన్ పరంగా చూసుకుంటే ఇది నిర్ణయించాలంటే కష్టం. ఎందుకంటే కొన్ని పాత్రలకి ఐశ్వర్యరాజేష్ సూట్ అవుతుంది, కొన్ని పాత్రలకి మీనాక్షి చౌదరి, గ్లామర్ పాత్రలకి అయితే మీనాక్షి చౌదరి సూట్ అవుతుంది. అక్కడ డిమాండ్ చేసే పాత్రను బట్టి నేను అనుకోవడం వాళ్ళిద్దరిలో ఒకటి కావచ్చు అనుకుంటున్నా. లేదా కొత్త అమ్మాయి కోసం చూద్దాం అనుకుని పెట్టుకున్న ఆశ్చర్యపక్కర్లా. ఎందుకంటే నిర్మాత సాహు గారిపాడు కానీ సుస్మిత కొనతలు కానీ ప్రొడ్యూసర్స్ వాళ్లే కాబట్టి ఇది ఫైనల్ జడ్జిమెంట్ వాళ్ళదే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే చిరంజీవి గారు కూడా తన సొంత పేరు శివశంకర్ వరప్రసాద్ అనే పేరుతో ఇందులో నటించబోతున్నట్టుగా ఒక సమాచారం అయితే ఉంది. అయితే గతంలో కూడా చాలా సినిమాలలో శంకర్ అనే పేరు మాత్రం మనం చూస్తూ వస్తున్నాం. అది శంకర్ దాదా ఎంబీబీఎస్ కావచ్చు, అదేవిధంగా ఇంద్రసేనారెడ్డి కావచ్చు, లేదా శంకర్ దాదా జిందాబాద్ కావచ్చు, ఇలా చాలా సినిమాలు చూస్తున్నాం. సో ఇది కూడా ఒక సెంటిమెంట్ లాగా తీసుకోవాలంటారా? శంకర్ అనే పేరు ఒక ఆయన కలిసి వచ్చిందని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన పేరు అదే కాబట్టి శంకర్ అనే పేరే. ఆయన పేరు మార్చుకున్నారు కాబట్టి చిరంజీవి పేరు మార్చుకున్నారు. అయినా సరే శంకర్ అనే పేరు ఆయన వదలట్లా. సినిమాల పరంగా డైరెక్టర్లు మరి ఆలోచిస్తున్నారా లేకపోతే ఎవరికి వచ్చిన ఆలోచన తెలియదు. కానీ శంకర్ దాదా ఎంబీబీఎస్ అదే పేరుతో ఉంది. మరి ఇంద్రసేనారెడ్డిలో కాశీలో ఉండే పాత్ర శంకర్ అనే పాత్ర. తర్వాత మరి శంకర్ ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, శంకర్ దాదా ఎంబీబీఎస్, బోళా శంకరు, ఇలా చూసుకుంటే శంకర్లు చాలా మంది ఉన్నారు. మరి ఇందులో కూడా శివశంకర్ వరప్రసాద్ అని పెట్టుకున్నారంటే ఆ పాత్రకు సంబంధించి ఏమన్నా వీళ్ళు ఇంకా ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో కూడా ఏదైనా ఉండి లీడ్ ఉండి లేకపోతే ఆ పేరు ఎందుకు పెట్టుకుంటారు. అదండి. సో అది కాక మనం చూసుకుంటే ఈ సినిమాలో అనిల్ రావుపూడి గారి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ సినిమాలో చిరంజీవి గారి వింటేజ్ లుక్స్ మనం చూడబోతున్నాం అని చెప్పేసి అయితే గతంలో కూడా కొంత లీక్లు అయితే వచ్చాయి. అదిగాక ఏదైతే గ్యాంగ్ లీడర్ కావచ్చు, లేదా జగదేకుడు అతిలోక్ సుందరి కావచ్చు, అదేవిధంగా చాలా శంకర్ దాదా ఎంబీబీఎస్ కావచ్చు, ఇలాంటి సినిమాలు సైరా నరసింహారెడ్డి అలాంటి గెటప్లు కావచ్చు, లేకపోతే ఘరానా మూడు కావచ్చు, ఎన్నో హిట్లు ఉన్నటువంటి ఒక మెగాస్టార్ చిరంజీవి సినిమాలో వింటేజ్ లుక్లో కనిపించబోతున్న చిరంజీవి గారు. సో ప్రేక్షకులు కావచ్చు, లేదా చిరంజీవి ఫ్యాన్స్ కావచ్చు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే చూపించబోతున్నారు. సో నమ్మకం పెట్టుకోవచ్చు అంటారు అనిల్ రావుపూడి మీద? 100% అండి. ముఖ్యంగా కామెడీ బాగా పండించగలరు ఆయన. ఆ లుక్స్ ఎలా ఉన్నా కానీ కామెడీని పండించడంలో దిట్ట మెయిన్. ఎందుకంటే అనిల్ రావుపూడి గారు కూడా జోనర్ అదే కాబట్టి చిరంజీవి గారిలో నుంచి ఎలాంటి నటన రాబట్టుకోవాలి, మనం ఎలా చేస్తే నవ్వుతారు. ఎందుకంటే విక్టరీ వెంకటేష్ కామెడీ బాగా పండించగలడు. అనిల్ రావుపూడి గారు ఆల్రెడీ అలాంటి డైరెక్టరే. చిరంజీవి గారు కూడా మనం చూసాం చాలా సినిమాల్లో, గ్యాంగ్ లీడర్లో కూడా అక్కడ కొన్ని సన్నివేశాల్లో ఆయన నవ్విస్తాడు. చంటి అబ్బాయిలో కామెడీ సినిమానే పూర్తిగా. అలాగే నడక, మన శంకర్ దాదా ఎంబీబీఎస్లో కాలేజీకి వెళ్తూ మెడికల్ కాలేజీలో నడక, ఇలాంటివి చాలా చూసాం. కాబట్టి ఆయన ఖచ్చితంగా చిరంజీవి గారికి మాత్రం ఒక మంచి సినిమా అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ మధ్యకాలంలో చిరంజీవి గారి సినిమా ఠాగూర్ లాగా, ఒక విన్నర్ లాగా సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. ఆ లోటుని ఈ సినిమా భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే వెంకటేష్ గారి పాత్రకు సంబంధించి అది
క్యామియో రోలా లేకపోతే ఎలాంటి పాత్ర, పూర్తి నిడుగున్న పాత్ర అనేది ఎవరికి తెలియట్లా. ప్రత్యేక పాత్ర అంటున్నారు, అది ఏ పాత్ర? ఒకవేళ పూర్తి స్థాయి పాత్ర అనుకుంటే త్రివిక్రమ్తో సినిమా ఉందంటున్నారు. అప్పుడు ఈ సినిమాలు త్రివిక్రమ్ సినిమా లేట్ అవ్వడానికి అవకాశం ఉంది. లేదా ప్రత్యేక పాత్ర అనుకున్నప్పుడు ఖచ్చితంగా త్రివిక్రమ్ సినిమా ఉండే అవకాశం అయితే ఉంది. అదండి. సో ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం సంక్రాంతి బరిలో నిల్చోబోతుందా లేదా అంటే ఏం చెప్తారు? అనిల్ రావిపూడి ఆ టైం కల్లా పూర్తి చేసే కెపాసిటీ ఉంది కాబట్టి, ఇప్పుడు ఎందుకంటే చాలా మంది విఎఫ్ఎక్స్ జోలికి పోవట్లా. విఎఫ్ఎక్స్ కంపెనీల పరంగా చాలా లేట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు కొన్ని సన్నివేశాలు విఎఫ్ఎక్స్ చేసి ఇచ్చినా అవి నచ్చకపోవడంతో సినిమాలు వాయిదాలు పడుతున్నాయి. కాబట్టి విఎఫ్ఎక్స్ జోలికి పోకుండా సినిమాలు చేద్దామనే ఒపీనియన్లో చాలా మంది ఉన్నారు. అందువల్ల ఎక్కువ లీకులు కూడా విఎఫ్ఎక్స్ స్టూడియోస్ కూడా లీకులు అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. వర్క్ ఒకసారి నచ్చకపోవడం కానీ, మేము తోపు కంపెనీలు అంటూనే వాడు నాచిరకం అవుట్పుట్ ఇస్తున్నారు. ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి విఎఫ్ఎక్స్ జోలికి పోకుండా ఉంటే త్వరగా సినిమా పూర్తి చేసి త్వరగా జనం ముందుకు రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి అలాగే చేసే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం సార్, మొత్తాన్ని మెగాస్టార్ సంక్రాంతికి రాబోతున్నాడా లేదా, అదేవిధంగా అనిల్ రావిపూడి ఏదైతే ట్రిపుల్ హ్యాట్రిక్ దిశగా వెళ్ళబోతున్నాడా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే.